రాజమౌళి ఆయన కమ్మ సామాజిక వర్గం అయినా గూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ గూడా హిందూ పేర్లుగానే ఉంటాయి. ఒక హ్మ్. హిందూ ఫిలాసఫీని నమ్మే వాళ్ళు పెట్టిన పేర్లుగానే మొత్తం ఉంటాయన్నమాట. సో, కానీ రాజమౌళి చాలా సార్లు గూడా నాకు దేవుడు పెద్దగా నమ్మను నేననేది ఎప్పటినుంచో గూడా ఆయన చెప్తున్నాడు. కాకపోతే ఒక ఫిల్మ్ మేకర్‌గా ఒక మైథాలజీని, ఒక సైన్స్ ఫిక్షన్‌ని కలపాలనుకున్నప్పుడు నేను నమ్మకాలు పక్కన పెట్టి దాన్ని ఎలా ఒక స్టోరీగా తీసుకొని దాన్ని చేయడం అనేది చాలామంది చేస్తారు. మనం చెప్పే ప్రతిదీ ఆర్ట్‌లో మనం నమ్మాల్సిన అవసరం లేదు. సో, ఒక దాన్ని ఒక కథగా మనం చూస్తున్నాం. ఒక స్టోరీ టెల్లర్‌గా చూసుకున్నప్పుడు స్టోరీ టెల్లింగ్‌లో అనేక విషయాలుంటాయి. అనేక విషయాలను మనం నమ్మాల్సిన అవసరం. దాన్నే మెథడ్ డైరెక్షన్ అంటారు. మెథడ్ రైటింగ్, మెథడ్ యాక్టింగ్, మెథడ్ డైరెక్షన్ అంటే అర్థమైందంటే నువ్వు రావణాసురుడు క్యారెక్టర్ రాసేటప్పుడు రావణాసురుడిలాగా నువ్వు ఫీల్ అవ్వాలి. రాముడిది రాసేటప్పుడు రాముడిలాగా ఫీల్ అవ్వాలి. దాన్నే మెథడ్ రైటింగ్ అంటారు. అంటే నువ్వు ఆ పాత్రలోకి వెళ్ళాలి. వాల్మీకి కూడా అలాగే వెళ్ళాడు. భారతాన్ని రాసిన వ్యాసుడు కూడా అలాగే వెళ్ళాడు కాబట్టే మనకంత ఎఫెక్టివ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ వచ్చాయి. దుర్యోధనుడిని నువ్వు అసహించుకుంటూ, రావణాసురుడిని నువ్వు అసహించుకుంటూ రాస్తే అది క్యారెక్టర్ జస్టిఫికేషన్ రాదు. అందుకనే దాన్ని ఉదాత్తత అంటారు. మన అలంకార శాస్త్రంలో ఉదాత్తత అంటే సబ్లిమేషన్ అంటారు. అంటే ఆ క్యారెక్టర్‌కి జస్టిఫికేషన్ ఇవ్వాలంటే నువ్వు ఆ క్యారెక్టర్ లాగా ఫీల్ అవ్వాలి. దీన్నే మనకి స్టానిస్లోవ్స్కీ థియరీ ప్రకారం మెథడ్ యాక్టింగ్ అంటారు. ఒక ఆర్టిస్టు రావణాసురుడు చేసినప్పుడు రావణాసురుడిలాగా ఫీల్ అవ్వాలి. మనకి ఎన్టీఆర్‌కి అందుకే అంత పేరు రావడానికి కారణం ఏంటంటే ఆయన రావణాసురుడు, ఆహ్, దుర్యోధనుడి క్యారెక్టర్‌ని అలా తీసుకెళ్ళగలిగాడు. సో, రాజమౌళి కూడా ఆయన పర్సనల్ నమ్మకాలు పక్కన పెడితే ఒక రామాయణాన్ని, భారతం ఆయనకి చాలా ఇష్టం అని చాలా సార్లు చెప్పాడు. భారతం తీయడం తన అల్టిమేట్ డ్రీమ్ అని కూడా ఆయన చెప్పాడు. అలాగా ఇది కథగా స్టార్ట్ చేస్తే ఇది అనుకోకుండా రామాయణంలోకి వెళ్ళిందనేది కూడా ఆయన నిన్న చెప్పాడు. సో, ఇప్పుడేందంటే హిందువులకి ఆగ్రహం రావడానికి కారణం ఏందంటే ఫస్టు ఆయనేం చెప్పాడు, ఒక సంఘటన జరిగింది. అదేందంటే ఈ గ్లింప్స్‌ని ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే అది 2 గంటలు, 3 గంటల ముందే లీక్ అయిపోయింది సోషల్ మీడియాలో. అది లీక్ అయిపోవడానికి కారణం ఏందంటే ముందు రోజు డ్రోన్స్‌తో వాళ్ళు దాన్నేమో ట్రయల్ షూట్ లాగా చేశారు. ఓకే. చేసినప్పుడు ఆ వీడియో దాంట్లోకెళ్ళి అక్కడి నుంచి లీక్ అయిపోయింది. సో, దాంతో ఈయన చాలా ఫ్రస్ట్రేటెడ్. మామూలుగా బ్యాలెన్స్ కోల్పోడు ఎప్పుడు కూడా రాజమౌళి. చాలా బ్యాలెన్స్‌గా మాట్లాడతాడు. ఎక్కడ కూడా ఆవేశానికి లోటు కాదు. వివాదాస్పద కామెంట్లు చేయడు. అలాంటి రాజమౌళి నిన్న కొంత ఆయన బ్యాలెన్స్ తప్పాడు. అంటే ఎవరైనా హ్యూమన్ బీయింగ్‌గా ఆయన పాపం ఎన్నో రోజుల నుంచి దీన్ని ప్లాన్ చేసుంటాడు. ఒక సిస్టమేటిక్‌గా ఎలా వదలాలి ఏంటనేది అనుకున్నప్పుడు అది జరగనప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఫ్రస్ట్రేషను, అది పెయిను వస్తుంది. ఆ పెయిన్‌లో నుంచి ఆయన మాట్లాడాడు. పెయిన్‌లో నుంచి ఏం మాట్లాడాడంటే హనుమంతుడు గురించి కామెంట్స్ చేశాడు. అంటే మా నాన్న హనుమంతుడు భక్తుడు, నా భార్య కూడా హనుమంతుడు భక్తురాలు. కానీ హనుమంతుడు కూడా దీన్ని సేవ్ చేయలేకపోయాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఇది హర్ట్ చేసింది హిందువుల్ని. రెండోది నాకు దేవుడిలో పెద్ద నమ్మకం లేదని చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాలు ఆయన అక్కడ బయట చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఒక రామాయణాన్ని బేస్ చేసుకొని, ఒక మైథాలజీని బేస్ చేసుకొని తీస్తున్నప్పుడు, రుద్ర క్యారెక్టరు ఇవన్నీ పెడుతున్నప్పుడు, కుంభ, రుద్ర ఇవన్నీ రామాయణాన్ని మన మైథాలజీని, దేవుళ్ళని పెడుతున్నప్పుడు ఇవాళ ఉన్న ఇండియాలో ఉన్న వాతావరణం ఏంటి? దేవుళ్ళను ఒక మాట అంటే సహించే పరిస్థితిలో ఇవాళ లేరు. హిందూ సంఘాలు అలా తయారైపోయినాయి. ఒకప్పుడు రామాయణ విషవృక్షం రాసింది ఆవిడ మన తెలుగులోనే. రాముడిని వీళ్ళందరినీ కూడా విమర్శిస్తూ మొత్తం దేశంలోనే రామాయణాన్ని విమర్శిస్తూ అనేక వేరే రామాయణాలు వచ్చాయి. దాని మీద టెక్స్ట్లు వచ్చాయి. నిజానికి మన పూర్వకాలంలో కూడా చార్వాకులు అనేవాళ్ళు ఒక రకమైన హేతువాదులు ఉండేవాళ్ళు. ఇలాగా మన మన వేదాంతం కానీ మన ఇదేంటంటే విమర్శ అనే దాన్ని ఆహ్వానించేవాళ్ళు. నిజానికి శంకరాచార్యుడు ద్వైత అద్వైత విశిష్టాద్వైతం భయంకరంగా కొట్టుకునేవాళ్ళు కూడా. అలాంటి ట్రెడిషన్ నుంచి ఇవాళ ఏమైపోయిందంటే విమర్శిస్తే వాడిని చంపేద్దాం అన్నంత హేట్రెడ్, కోపం అనేది ఇవాళ ఇంటాలరెన్స్ అంటాం. ఈ సహించే క్వాలిటీ అనేది కంప్లీట్‌గా పోయింది. ఒక భిన్నాభిప్రాయాన్ని కూడా భరించలేని తత్వం వచ్చేసింది. దాంతో ఈ కాంటెక్స్ట్‌ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఎప్పుడైనా పాపులర్ ఫిగర్స్ అనేవాళ్ళు అనవసరమైన రచ్చ క్రియేట్ చేయడం అనేది దీనికి డ్యామేజ్ అవుతుంది. నిజానికి ఈయన వారణాసి టైటిల్ పెట్టడం కానీ, రామాయణాన్ని బ్యాక్‌డ్రాప్‌లో తీసుకోవడం కానీ, రుద్ర క్యారెక్టర్‌ని డిజైన్ చేయడం కానీ, విలన్‌గా కొంబా చేయడం కానీ ఇదంతా హిందువులకి నచ్చే అంశమే.